ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి జనవరి 9, 10 తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే ఉక్కిరి బిక్కిరి అవుతారు. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు, ఈ 2 రోజులు వీరి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ ఆనంద్ రాజ్ గారు, గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, పిల్లల మాట వినకపోవడం, చదువు సమస్యలు, అత్తకోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి. సింహ రాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ యొక్క సింహ రాశి వారికి జనవరి 9, 10 తేదీల్లో ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఉక్కిరి బిక్కిరి అవుతారు. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు అయితే గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. మీ చుట్టూ ఒక సానుకూలమైన వాతావరణం అయితే ఏర్పడబోతుంది. అద్భుతమైన గోచార ఫలితాలు మీరు పొందబోతున్నారు. మీ జీవితంలో కొన్ని మార్పులు, ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. కార్యదక్షతను వీరు ఎక్కువగా కలిగి ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప తపన వీరికి ఉంటుంది. ఈ యొక్క సింహ రాశి వారికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది. ఈ రాశి వారికి తెలివితేటలు, ధైర్యం కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. సింహ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా కానీ చాలా ఆలోచించి తెలివిగా చేస్తారు. ఏ నిర్ణయం తీసుకున్నా కానీ బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటారు. ఈ యొక్క సింహ రాశి వారికి ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుంది, గుండెల్లో ధైర్యం ఉంటుంది. చిన్నప్పటి నుంచి వీరు కష్టపడుతూనే పెరిగారు. ఏ పని చేసినా వీరి జీవితంలో ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొంటారు. డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు. దానివల్ల కొంతమంది వీరిని కోపిష్ఠులుగా కూడా ముద్ర వేస్తూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారు జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు. కానీ కొంతమందిని నమ్మడం వల్ల వీరే మోసపోతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారు అని చెప్పుకోవచ్చు. వీరు ఏంటంటే ఎప్పుడు సింహంలా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. ఎంత పెద్దవారికైనా అస్సలు భయపడరు. ఈ రాశి వారికి గుండెల్లో ధైర్యం ఎక్కువగా ఉంటుంది. వీరు ఏంటంటే మంచివారికి మంచిగా ఉంటారు, చెడ్డవారికి చెడ్డగా ఉంటారు. ఈ యొక్క సింహ రాశి వారికి జాలి గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారికి వీరు ఎప్పుడూ తోడుగా ఉంటారు. వీరు ఎప్పుడు ఏంటంటే జీవితం గురించి
ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి, సంతోషంగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. ఈ యొక్క రాశివారు డబ్బు సంపాదించడానికి అనేక ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. సాధించాలన్న గొప్ప సంకల్పం, పట్టుదల వీరికి ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. సింహ రాశి వారికి ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు. ఈ యొక్క రాశి వారికి నరదృష్టి కూడా ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వీరు ముక్కు సూటిగా మాట్లాడతారు. దీనివల్ల వీరికి శత్రువుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వీరు ఎప్పుడు బంధాలకు, బంధుత్వాలకు విలువ కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారు. బంధాల కోసం వీరు ఎన్నో కోల్పోతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క సింహ రాశి వారికి మాత్రం ఈ యొక్క జనవరి 9, 10 తేదీల్లో అయితే ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ 2 రోజులు మీకు గురువు లాభస్థానంలో ఉండటం వల్ల ఊహించని విధంగా మీకు ధనం చేతికి అందుతుంది. ఊహించని విధంగా ఆర్థిక లాభాలు మీకు కలుగుతాయి. వృత్తిపరంగా మీకు మంచి పురోగతి లభిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఊహించని ధనలాభాలు కలుగుతాయి. ఎందుకంటే ఈ సమయంలో మీ యొక్క వ్యాపారం అనేది అభివృద్ధి బాటల్లో నడుస్తుంది. కొత్త కస్టమర్ల రాక ద్వారా మీరు మంచి లాభాలను చూస్తారు. ఈ 2 రోజుల్లో ఊహించని ధన లాభాలు కలుగుతాయి. తద్వారా మీ యొక్క అప్పుల సమస్యలు తీరే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీకు శ్రమ అధికంగా ఉన్న శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో మీ బాస్ మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీ యొక్క పనితీరును చూసి బాస్ యొక్క ప్రశంసలు కూడా మీరు అందుకుంటారు. ఈ సమయంలో ప్రమోషన్లు, జీతాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ 2 రోజుల్లో మీకు తప్పకుండా కలుగుతుంది. దీనివల్ల మీ యొక్క అప్పుల సమస్యల నుండి పూర్తిగా విముక్తులు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో అయితే ఈ యొక్క సింహ రాశి వారికి కుటుంబ పరంగా మీ యొక్క కుటుంబంలో ఉన్న ఇబ్బందులు, కుటుంబంలో ఉన్న పూర్తి సమస్యలు తొలగిపోతాయి. పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. గత కొంతకాలంగా మీరు కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అని ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నారు. అటువంటి విషయానికి డబ్బు సర్దుబాటు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మద్దతు, సపోర్ట్ మీకు లభిస్తుంది. అలాగే మీ యొక్క స్నేహితుల సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. స్నేహితుల ద్వారా ఈ 2 రోజుల్లో అయితే ఆర్థిక సహాయం అందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో సింహ రాశి వారికి మీ యొక్క భాగస్వామితో ఉన్న చిన్న చిన్న అపార్థాలు, చిన్న చిన్న గొడవలు తొలగిపోతాయి. భాగస్వామి ప్రేమ మీకు దొరుకుతుంది. ఒకరితో ఒకరు కూర్చొని మాట్లాడుకోవడం వల్ల మీరు భవిష్యత్తు గురించి మరిన్ని ప్రణాళికలు వేసుకుంటారు. ఈ 2 రోజుల్లో మీ మధ్య ఉన్న దూరం తొలగిపోయి మీ బంధం మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో అయితే ఒక ఫోన్ కాల్ వల్ల మీరు ఊహించని వార్త వినబోతున్నారు. ఈ వార్త విని మీరు ఖచ్చితంగా ఉక్కిరి బిక్కిరి అవుతారు. సింహ రాశి వారికి ఈ యొక్క జనవరి 9, 10 తేదీల్లో గ్రహాల ప్రభావం మీపై ఎక్కువగా ఉండటం వల్ల మీకు ఈ సమయంలో సానుకూల వాతావరణం మీ చుట్టూ ఉండటం వల్ల మంచి ఫలితాలు పొందబోతున్నారు. గురువు లాభస్థానంలో ఉండటం వల్ల ఊహించని విధంగా ధనం అయితే మీ చేతికి అందబోతుంది. ఈ సమయంలో మీకు డబ్బుల వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ 2 రోజుల్లో మీ యొక్క పూర్వీకుల ఆస్తి లేదా మీకు కోర్టు గొడవల్లో ఆగిపోయిన డబ్బు మీ చేతికి అందబోతుంది. మీ యొక్క పూర్వీకుల ఆస్తులు లేదా మీకు ఆగిపోయిన డబ్బు మీ చేతికి అందుతుందన్న వార్త ఒక ఫోన్ కాల్ వల్ల ఒక మధ్యవర్తి ద్వారా వినే అవకాశాలు ఉన్నాయి. ఈ వార్త విని మీరు ఉక్కిరి బిక్కిరి అవుతారు. లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేయండి. ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.